బ్రో సోనియా యష్మి నిన్న బిగ్ బాస్లో డిస్కషన్ పెట్టారు కదా. అది ఏంటంటే తను అదే అడుగుతున్నాను, నువ్వు నన్ను నామినేట్ అంటే నా పాయింట్ ఉంది కదా, ఎక్కడైతే నాగార్జున గారు దగ్గర చెప్పిందో 100 రెడ్లో పెట్టడానికి కారణం ఏంటి నన్ను అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. ఎందుకు అంటే రెడ్లో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ ఆఫ్ తను అనుకున్న ఫస్ట్లో చూసినంత ఫైర్ అసలు యష్మిని చూసినప్పుడు అరే అమ్మ ఇంత డిఫెండ్ చేసుకుంటుంది, ఇంత లీడర్గా ఒక తన దగ్గర క్వాలిటీలు కనిపిస్తున్నాయి. లీడర్ అయ్యే అంటే ఒక రాజులాగా ఒక కింగ్ అయితే ఎలా అయితే తన మొత్తాన్ని చూసుకోగలుగుతాడు, సో అలా అనిపించింది. అంత యాక్టివ్గా కానీ, అంత మాట్లాడడంలో కానీ, ప్రతి దాంట్లో తను అంత సీరియస్నెస్గా ఉండే అమ్మాయి అసలు చూసుకుంటుంటే 2 వీక్స్లో ఆ వీక్ అది మాట్లాడినంతసేపే ఉంది. ఆ ఒక వీక్ అలా కనిపించేది మెరుపుతేగా వచ్చిపోమ్మా అన్నట్టుగా అలా వచ్చిపోయింది. కానీ మిగతా టైంలో ఎక్కడ చూసుకొని డల్గా ఉంది. సేమ్ అదే చెప్తుంది అన్నమాట. తను కన్విన్స్ చేసింది. అప్పుడు ఫస్ట్లో ఉన్నంత వీక్గా లేవు, ఫస్ట్లో ఉన్నంత స్ట్రాంగ్గా నాకు అనిపించలేదు. చూసిన అంటే పైన పటారం లోన నటారం తను యాక్చువల్గా చెప్పుకోవాలంటే అలా అనిపించావు. నువ్వు పైకి కనిపించడానికి ఏదో కనిపించా కానీ నీలో మ్యాటర్ ఏం లేదు. సో అందుకని నీ దగ్గర అసలు నీకు చెప్పడానికి కూడా వేస్ట్ అనిపించింది నేను, అందుకే నేను రెడ్లో పెట్టాను అని చెప్పేసి అన్నాను. గేమ్లో కానీ ఒక గేమ్ ఏదో ఆడావు, అందులో కూడా ఫెయిల్ అయిపోయావు. సరే ఓకే, అది అయిపోయాం కానీ బట్ అయినా సరే నువ్వు చేసిన దాంట్లో ఒక్కడు కూడా సాటిస్ఫాక్షన్గా లేదు, ఒక్కడు కూడా ఇది లేదని చెప్పేసి అదే విషయం కూడా నాగార్జున గారు కూడా చెప్పారు. ఎందుకంటే అమ్మ నువ్వు ఉండటానికి గంభీరంగా ఎక్కడ నువ్వు లేవు, నువ్వే కాదు చూసే ఆడియన్స్ కానీ మేము కానీ అందరం డిసప్పాయింట్ అయ్యావు. నీ దగ్గర అలా మ్యాటర్ లేదు, నీ దగ్గర అరవమంటే అరుస్తావు, గొడవ వేసుకుంటావు, విష్ణుప్రియ మీద ఒంటికాల మీద లేచి గొడవ చేస్తావు. సో ఇవన్నీ కాదని చెప్పేసి ఇండైరెక్ట్గా నాగార్జున గారు అయితే చెప్పారు. నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే గొడవల్లో ఉన్నంత ఇంట్రెస్ట్ అంటే అభయ్ నవీన్ మీద, నిఖిల్ మీద, పృథ్వీ మీద పెట్టిన ఇంట్రెస్ట్ని కానీ ఏదన్నా కొంచెమైనా సరే కొంచెం గొడవల మీద ఇవన్నీ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తాన్ని తీసుకెళ్తున్న గేమే పెడితే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నా ఫీలింగ్ కూడా. సో అది కరెక్టే. అదే విషయం గురించి కన్వే చేశారన్నమాట ఎవరు, యష్మి అండ్ పృథ్వీ అదే చెప్తున్నారన్నమాట. నువ్వు పైన కనిపించేది అంతగా లేవు, మేము అనుకున్నది వేరు, నువ్వు ఇచ్చే అవుట్పుట్ వేరు, గొడవల్లో వాటిలో ఉన్నావు కానీ ఇందులో అయితే నువ్వు గేమ్లో అయితే లేవు, అదే నాకు అనిపించిందిరా. సో అందుకని నేను రెడ్లో పెట్టాను అని చెప్పేసి అయితే యష్మి చెప్పింది. నాకు అదే అనిపించింది. సేమ్ తను రెడ్లో కాదు కదా, అసలు హౌస్లో ఉండటం వేస్ట్ అనిపిస్తుంది గేమ్ పరంగా చూసుకుంటే. గొడవల పరంగా ఏదో ఉండటం తప్పితే నాకు తెలిసి నాగార్జున గారు, బిగ్ బాస్ గారు ఆ గొడవల గురించే దాన్ని హౌస్లో ఉంచుతున్నారు, లేదంటే ఉంచరు.